ఈ సోషల్ మీడియాలో కూడా చాలా సర్క్యులేట్ చేస్తుంటారు. అంటే మతాల మధ్యలో, కులాల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొట్టడానికి. దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీరు అప్రమత్తంగా ఉండి ఆ సమాచారాన్ని కూడా సేకరించి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా ఒక లైన్ లో పట్టుకురావాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలని. ఫైనల్ గా రెవెన్యూ సదస్సులు ఇప్పుడు చేయాలని 2 టీంల మండలాలను 2 టీంల, ఒక టీంకు ఎంఆర్ఓ గారు, ఇంకొక టీంకు ఎంపీడీఓ గారు బాధ్యత తీసుకుంటారు. అదేవిధంగా శాసనసభ నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్ డెప్యూట్ చేస్తుంది ప్రజాపాలన కోసం. 119 శాసనసభ నియోజకవర్గాలకు 119 మంది స్పెషల్ ఆఫీసర్లు అక్కడ వచ్చి కూర్చుంటారు. వాళ్ళు అక్కడ ఉన్న మండలాలను, ప్రతి మండలాన్ని 2 వర్టికల్స్ కింద డివైడ్ చేస్తారు. 2 వర్టికల్స్ లో ఒక వర్టికల్ కి ఎంఆర్ఓ, ఇంకొక వర్టికల్ కి ఎంపీడీఓ గారు బాధ్యత వహిస్తారు. వాళ్ళ కింద ఆఫీసర్ స్ట్రక్చర్ ఉంటుంది. ప్రతి అధికారి రోజుకు 2 గ్రామాలు, ఉదయం 8 గంటల నుంచి 12 గంటలకు ఒక గ్రామం, 2 గంటల నుంచి 6 గంటల వరకు ఇంకొక గ్రామం. ఈ అప్లికేషన్ తీసుకోవడం, ఇవన్నీ చేయడం పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఈ స్పెషల్ ఆఫీసర్ లోకల్ కోఆర్డినేషన్ చేసుకొని ఏ గ్రామంలో గ్రామ సభ జరగబోతుందో ముందే అక్కడికి వెళ్ళి మహిళలకు సపరేట్ గా లైన్ ఇవ్వండి, అందరిని కలిపి గుమిగూడి దాన్ని ఇబ్బంది జరగకుండా మహిళలకు ప్రత్యేకమైన కౌంటర్లు పెట్టించండి. మిగతా వాళ్ళని కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ లాగా లైన్ లో పెట్టించి అధికారులు కూడా అందరూ ఉండి మేము ఒక నోట్ చీఫ్ సెక్రటరీ గారి ఇక్కడ నుంచి మీరు పూజ చేస్తారు. ఓపెనింగ్ రిమార్క్స్ అక్కడికి వెళ్ళిన అధికారి చదివి వినిపించాలి. పర్పస్ ఏంటి, ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి, ప్రభుత్వం ఏ లక్ష్యంతో ఈ వివరాలన్నింటిని సేకరిస్తుంది, ఏ రకంగా వీటిని అమలు చేయబోతున్నామో ఒక నోట్ పంపిస్తాం. మీరు గ్రామ సభ మొదలు పెట్టే ముందు ప్రభుత్వం యొక్క సందేశాన్ని చదివి ప్రజలకు వినిపించాలి. వినిపించిన తర్వాత కార్యక్రమాన్ని చేపట్టాలి. ఈ కార్యక్రమం చేపట్టేటప్పుడు అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలి. కొంతమంది చదువుకోని వాళ్ళు వస్తారు. అక్కడ ఏమైనా ఊర్లో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా అక్కడ కూర్చోబెట్టి అంగన్వాడీ ఆశా వర్కర్లు ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ వివరాలు ఏమైనా తీసుకొని వస్తే అప్లికేషన్ వినిపించడానికి కూడా సపోర్ట్ చేయండి. ఇంకొకటి, గ్రామ సభ పెట్టినప్పుడు మీరు అప్లికేషన్ ఇస్తే గందరగోళం. ప్రతి గ్రామానికి ముందే అప్లికేషన్ పంపించాలి. ఆల్రెడీ మీకు విలేజ్ సెక్రటరీలు, ఇతర వ్యవస్థలు ఉన్నాయి. అంగన్వాడీ ఆశా వర్కర్లు కాకపోతే మిగతా ఎవరున్నారో వాళ్ళతో ముందుగానే గ్రామంలో అప్లికేషన్లు అందుబాటులో పెడితే వాళ్ళ పిల్లలతోనో వాళ్ళతోనో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా నింపుకొని వస్తారు మన దగ్గరికి. అప్పుడు ఏమవుతుందంటే జస్ట్ అప్లికేషన్ ఇచ్చి రిసీప్ట్ తీసుకొని పోయేది ఉంటే ఫాస్ట్ గా మనం డిస్పోజ్ ఆఫ్ చేయొచ్చు. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లం. మీరు అప్పుడే పోయి కౌంటర్ లో అప్లికేషన్ పెడితే అప్లికేషన్లకు అందరూ వాటి మీద పడి గందరగోళం వచ్చి పోలీసులు వల్ల అక్కడ ఏదో ఇన్వాల్వ్ అయ్యాకంటే ముందే గ్రామాలకు అన్నిటి కూడా అప్లికేషన్ బాధ్యతాయుతమైన వాళ్ళకి పంపించి గ్రామ ఎవరైతే సెక్రటరీ ఉన్నారో విలేజ్ సెక్రటరీ ఆ గ్రామ పంచాయతీలో అప్లికేషన్లు అందుబాటులో పెట్టి ఊళ్ళో చాటింగ్ వేసి అప్లికేషన్స్ మీరు తీసుకోండి, మీరు ఫిల్అప్ చేయండి. ఎందుకంటే దానికి ఒక ఫోటో పేస్ట్ చేయాలా, డీటెయిల్ చేయాలా, చాలా వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. కొన్ని అమరవీరులు కానీ ఉద్యమకారులు కానీ వాళ్ళ ఎఫ్ఐఆర్, వాళ్ళ కేసెస్, వీటన్నిటిని కూడా అందులో డేటా ఎంట్రీ చేసేది ఉంటుంది. కాబట్టి ముందే వాళ్ళకి అప్లికేషన్లు పంపించడం ద్వారా ఈ గందరగోళాన్ని తగ్గించవచ్చు. ప్రాక్టికల్ గా మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా డిసెంబర్ 25 నుంచి జనవరి 6, 2024 వరకు ఒక పకడ్బందీగా ఈ సమాచారాన్ని సేకరించి దీన్ని డిజిటలైజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం వాటిని స్క్రూటినీ చేసి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడమే